ఇటు తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇటు 2026 కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేశారు. సో రోడ్ల మీద విచ్చలవిడిగా దీనికి సంబంధించి డాన్స్లతో అలాగే క్రాకర్స్తో కానివ్వండి షోర్ మచాయిస్తున్నారు. యూత్ అంతా కూడా చాలా బాగా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి విజయవాడలో ఎలా జరుగుతున్నాయి, అలాగే విజయవాడలో ప్రస్తుత పరిస్థితి ఏంటనే అంశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. రాజ్ కుమార్, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు విజయవాడలో? రైట్ సాయిరామ్, మీకు ప్రైమ్ 9 ప్రేక్షకులకు వీక్షకులు యావత్ ప్రపంచానికి అంతటికీ కూడా ఏదైతే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇటు పాత సంవత్సరానికి ప్రతి ఒక్కరూ కూడా వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కొన్ని దేశాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరూ కూడా దీన్ని చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం, అదేవిధంగా విజయవాడలో ఇటు చాలా పెద్ద ఎత్తున న్యూ ఇయర్ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలను అటు అన్ని హంగులతోనూ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు సినీ తారలతోనూ అదేవిధంగా ప్రత్యేకంగా ఏదైతే ఇటు కొంతమంది లోకల్గా కొన్ని ఈవెంట్స్ చేస్తూ అదేవిధంగా కొన్ని కమ్యూనిటీస్లో చాలా పెద్దగా న్యూ ఇయర్ వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటూ కొన్ని మనం ప్రస్తుతం ఏదైతే ఎస్ఎల్వి గ్రాండ్లో ఇందాక కొన్ని విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాము. ఏదైతే స్క్రీన్ పైన ప్రత్యేకంగా ఏదైతే న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున అటు అందరూ కూడా ఈ వేడుకలను జరుపుకున్నారు. చిన్న పెద్ద ఏదైతే భేదాభిప్రాయం లేకుండా న్యూ ఇయర్ వేడుకలను అందరూ కూడా స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకంగా ఏదైతే ఇటు అందరూ కూడా సురక్షితంగా జాగ్రత్తగా ఈ నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ప్రత్యేకించి అందరికీ సంబంధించినటువంటి అభిమాన నాయకుడు అదేవిధంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే యావత్ ప్రపంచానికే ఏదైతే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో పాటు విజయవాడలో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క సంబరాలను చూడుతున్నాయి. పెద్ద ఇటు డీజేలతో అదేవిధంగా పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ప్రతి ఒక్క నూతన కార్యక్రమాలతో అందరినీ కూడా ఆకర్షితులుగా చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఏదైతే ఇటు ప్రస్తుతం మనం ఎస్ఎల్విలో ఉన్నామో, ఎస్ఎల్విలో ఇది ఒక చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో ఏదైతే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్తో పాటు ఏదైతే హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి మల్లికార్జున్ అదేవిధంగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏదైతే ఇటు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు గతంలో ఆయన ఎస్పీగా అనేక చోట్ల విధులు నిర్వహించారు. ఆయనతో పాటు చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఉన్నత అధికారుల సమక్షంలో న్యూ ఇయర్ వేడుకలు విజయవాడలో అత్యంత వైభవంగా ఎస్ఎల్వి గ్రాండ్స్లో జరిగాయంటే ఏ విధంగా నూతన సంవత్సరానికి అందరూ కూడా ఆహ్వానం పలికారనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ప్రతి ఒక్కరు ఆటపాటలతో చిన్న పెద్ద భేదాభిప్రాయం లేకుండా, ఎందుకంటే సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఇటు న్యూ ఇయర్ అనగానే అందరూ కూడా వచ్చి అది ఒక చోట అంటే వారి కుటుంబాలతో కాకుండా అందరూ కలిసి ఒకే కుటుంబంలాగా జరుపుకునేటువంటి ఒక అతిపెద్ద వేడుక కాబట్టి న్యూ ఇయర్కి అందరూ కూడా స్వాగతం పలికారు. చాలా పెద్ద ఎత్తున చిన్నలు పెద్దలు ముసలి ముతకు అందరూ కూడా కలిసి అటు ఆట పాట చిందు అన్నీ కూడా వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. వచ్చిన ప్రతి వారికి కూడా మంచిగా స్వాగతం పలికారు. అదేవిధంగా అన్ని రకాల భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. చాలా ఆహ్లాదంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. పాత సంవత్సరంలో ఏదైతే వారు అనుభవించినటువంటి కష్టాలు బాధలు సాధక బాధకాలు అన్నింటినీ కూడా మర్చిపోయి ఈ ఒక్క రోజును చాలా అత్యంత వైభవంగా ఎంజాయ్ చేస్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారంటే అందరూ కూడా ఇదే విధంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం అందరికీ కూడా కలిసి రావాలని అదేవిధంగా ఈ నూతన సంవత్సరం అందరూ కూడా సురక్షితంగా జాగ్రత్తగా జరుపుకోవాలని ఇప్పటికే ఉన్నతాధికారులు చెప్పినటువంటి సూచనలు సలహాల మేరకు ప్రతి ఒక్కరు కూడా పాటించి ఈ నూతన సంవత్సరం అందరికీ కూడా మేలు చేయాలని కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని కూడా వారందరూ కూడా చెప్తూ వచ్చారు. అదేవిధంగా ఆంక్షలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఏదైతే మద్యం సేవించి ఎవరు కూడా వాహనాలు నడిపేటువంటి పరిస్థితి, ఎందుకంటే ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలందరితో కలిసి జరుపుకోవాలని అందరూ కూడా కోరుకుంటారు కాబట్టి అదే విధానంగా జరగాలని అందరం కూడా ఆకాంక్షిద్దాం. మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సాయిరామ్. రైట్ రాజ్ కుమార్.